నడుమ అందరూ కార్లు కొంటుర్రు. కానీ పార్కింగ్ జాగాను మర్చిపోతుండ్రు. రోడ్డు మీద పడేస్తే అదే ఉంటదని అనుకుంటుర్రు. రోడ్లు మా తాత జాగిరన్నట్టు కబ్జా పెట్టి బండ్లను అడ్డంగా పెడుతుండ్రు. తొవ్వెంటి పోయేటోళ్లకు మస్తు తిప్పల పెడుతుండ్రు. ఇక ఇప్పటి సంధి అట్లా కావద్దని మహారాష్ట్ర సర్కార్ ఏం మిగురం చేసిందో చూడుర్రి. నిన్నీయాల రోజుకిన్ని కొత్త బండ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. మరి వచ్చిన బండ్లు పెట్టనికే జాగ లేకుండా పోతుంది. ఇప్పటికే బండ్లు ఉన్నోళ్ళు పార్కింగ్ పెడతామంటే జాగ ఖరవైంది. గిట్లనే ఉంటే రాబోయే రోజులలో ఇబ్బందులు తప్పాయని ఆలోచన చేసిన మహారాష్ట్ర సర్కారు పార్కింగ్ జాగ ఉన్నదని చూయిస్తేనే కార్లు అమ్మాలి అని రూల్ తెచ్చింది. మా ఇంటి తాన పార్కింగ్ జాగ ఉందని గవర్నమెంట్ ఆఫీసర్ సర్టిఫైడ్ చేసిన కాగితం చూపిస్తేనే వాళ్ళకి బండి అమ్మాలన్నట. ముంబై, పూణే అసొంటి జనాభా ఎక్కువ సిటీలల్లా ట్రాఫిక్ సమస్య రోజుకింత మస్తు పెరుగుతుందని అందుకోసం ఈ రూల్ తెచ్చినామంటుంది సర్కారు. అపార్ట్మెంట్లలో ఉండేటోళ్లకు పార్కింగ్ జాగలు లేక రోడ్ల మీదనే పెట్టిపోతుంటారు. దీంతో రోడ్లు బ్లాక్ అయ్యి వచ్చిపోయేటోళ్లకు తక్లీఫ్ అవుతుంది. కమ్సే కమ్ అంబులెన్సులు, ఫైర్ ఇంజన్ బండ్లు పోయేతందుకు కూడా ఈలు పడతలేదు. అందుకే పార్కింగ్ ప్లేస్ ఉన్నోళ్లకే కార్లను అమ్మాలి అని రూల్ తెచ్చినామని మహారాష్ట్ర సీఎం చెప్తుండు. అయితే సర్కార్ రూల్ ను కొందరు మంచిగానే ఉందంటే ఇంకొందరు ఇదేం తలతిక్క రూల్ అని మండిపడుతుండ్రు. ఆర్మూర్ కమలంపాటి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి మీద పబ్లిక్ బాగానే గరం అవుతున్నట్టుండ్రు. ఓట్లకు ముందు అడ్డం పొడుగు హామీలు ఇస్తేవి, మరి గెలిచి ఏడాది దాటే అన్నేమాయే అనుకుంటా నియోజకవర్గంలో నిలదీసుకుంటా పోస్టర్లు ఎల్చినాయి. ఆర్మూర్ కమలయ్య పైడి రాకేష్ రెడ్డి అన్న మీద పబ్లిక్ బాగానే ఫైర్ అవుతుండ్రు. ఆర్మూర్ ఎమ్మెల్యే మా ఊరికి రావద్దు అనుకుంటా నందిపేటకెళ్లి ఊరంతా పోస్టర్లు ఎల్చినాయి. ఇట్లా నందిపేట మండల కేంద్రంలో ఉన్న బస్టాండు, వైన్స్, దుకాణాలకు అన్ని సెంటర్లల్లా ఏడ చూసినా ఇవే పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అయితే ఆర్మూర్ కు ఏందో ఉద్ధరిస్తా అని మాటిస్తేవి కదా, మరి ఏమైనా ఆ హామీలన్నీ రూపాయి దవాఖానా కడతానంటివి, అదేమాయే? యువతకు ఉపాధి ఎక్కడా? ఏడాదికి ఊరికి 10 ఇండ్లు సొంతంగా కట్టిస్తా అంటివి, ఏడగడితివి? హిందువులు అని రెచ్చగొడుతివి. ఏదన్నా గుడికి చందాలు ఇచ్చినవా? హైదరాబాద్ నీ ఇంటికి నియోజకవర్గ ప్రజలు రావద్దంటవా? ఎందుకు? పేదోళ్ళంటే అంత చులకనా నీకు అని గట్టిగా సొట్లు పెట్టుకుంటా నీళ్ళది ఇవ్వట్టిండ్రు. అట్లుంటాయి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ హామీలు. వాస్తవంలో మాత్రం ఇట్లుంటాయి అన్నట్టు. అయితే ఇప్పుడు పోస్టర్లు ఎవ్వలేసిండ్రు అన్నది మాత్రం అస్సలు అంతు పడతలేదు. వేస్తే వేసిండ్రు కానీ మంచిగా అడిగిండ్రని మాట్లాడుకుంటురట ఆర్మూర్ పబ్లిక్ అంతా.